ఏంటత్తయ్య ఇది ఇలా రెచ్చిపోతుంది? అక్క, దాని దూకుడికి తొందరగా అడ్డుకట్ట వేయకపోతే మనం చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మోహిని విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నట్టే దీని విషయంలో కూడా తీసుకోవాలక్క. దాని గురించి ఆలోచిస్తున్నాను. అక్క, ఒక పని చేద్దాం. మోహినిని గ్యాస్ లీక్ తో చంపాలని చూసాం, అది కుదరలేదు. ఇప్పుడు దీని విషయంలో అమలు చేద్దాం. మన చేతికి ఏ మట్టి అంటకుండా అది దెబ్బకి గాల్లో కలిసిపోతుంది. సరే. ఓహో, ఇదో మీ కుట్ర, చెప్తాను. అక్క, ఈసారన్నా మన ప్లాన్ ఫలిస్తుందా? నీ పాడు నోరు ఒక్కసారి కూడా పాజిటివ్గా మాట్లాడదా? నా నోటికి అంత పౌరుణ్ణుంటే ఈ ఆస్తి ఎప్పుడో నా చేతికొచ్చుండేది. ఇప్పుడది ఆవులించుకుంటూ వచ్చి కిచెన్లోకి వెళుతుంది. అబ్బా, ఇప్పుడు కాఫీ పెట్టుకోవాలా? ఇప్పుడది స్టవ్ వెలిగిస్తుంది, కానీ వెలగదు. అబ్బా, అయ్యో, గ్యాస్ అయిపోయిందా? ఇప్పుడది స్టోర్ రూమ్లోకి వెళుతుంది. అంటే ఇప్పుడు నేను స్టోర్ రూమ్ లోకి వెళ్ళి గ్యాస్ తెచ్చుకోవాలా? సరే, వెళ్తానులే. ఇదేంటక్క, జరగబోయేది బ్రహ్మంగారి కంటే బ్రహ్మాండంగా చెప్తున్నావు. వెన్నెల స్టోర్ రూమ్లోకి వెళ్లేలోపు మనం గ్యాస్ లీక్ చేద్దాం, పద. ఇదేంటి, గ్యాస్ లీక్ చేయకుండానే వాసన వస్తుంది. అక్క, కొంప తీసి అయ్యో, ఒరేయ్, బయట ఎవరైనా ఉంటే తలుపు తీయండిరా. అందరూ ఎక్కడ చచ్చారా? అయ్య బాబా, ఇక్కడ మేము చచ్చిపోయేలా ఉన్నాం. డోర్ తీసి చావండ్రా. అయ్యో, అసలే భయపడి చూస్తుంటే చావు చావని ఎందుకు అరిచేస్తావు? అక్క, గ్యాస్ అక్క, తీయండ్రా. మీ మృత్యువు. మనం తీసిన గోతులో మనమే పడ్డాం. ఏంటత్తేలు, చావు మీదాకా వచ్చేసరికి వణికిపోతున్నారే? చావంటే అంత భయమా? అంటే మీవేనా ప్రాణాలు, ఎదుటివారివి కాదా? అక్కని ఇలాగేగా చంపాలనుకున్నారు? అప్పుడు మిస్ అయింది, కానీ ఇప్పుడు మిస్ అవ్వదు. అక్కని కాపాడ్డానికి బావున్నాడు, మిమ్మల్ని కాపాడ్డానికి ఎవ్వరూ లేరు. వద్దు వెన్నెల, ఏంటమ్మా ఇప్పుడు మమ్మల్ని చంపేస్తావా? వద్దు వెన్నెల. లేకపోతే వదిలేస్తాననుకున్నావా? అక్కని ఎన్ని రకాలుగా బాధ పెట్టారు, ఎంతగా హింసించారు, ఎంత ఏడిపించారు. మీకు ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా? ఏంటత్తయ్యలు, వెలిగించమంటారా? అయ్యో, ఏదో తెలియక 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 తప్పు చేసా, మమ్మల్ని వదిలేయమ్మా. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు.
చెప్పక వద్దు. చెప్పక వద్దు వద్దు వెన్నెల, నా మాట విను. మిమ్మల్ని ఇంత ఈజీగా చంపను. బ్రతకడం కన్నా చావడమే నయం అని అనుకునేలా చేసి అప్పుడు చంపుతా. అక్క ఇంకా ఆలోచిస్తావేంట్రా? అక్క డోర్ తీసింది. రా అక్క. అమ్మా! ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? మన వెంటనే పెళ్లి చేసుకుందాం. చేసుకుందాం, తొందరేముంది? లేదు, మనం ఇప్పుడే వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఏంటి వీళ్ళిద్దరు ఇక్కడున్నారు? చేసుకుందాం. మన ఇంట్లో వాళ్ళకి చెప్పి మంచి ముహూర్తం చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుందాం. అప్పటిదాకా వెయిట్ చేయి. అంతవరకు నేను వెయిట్ చెయ్యలేను. ఇప్పుడేం కొంప మునిగిందని పెళ్లి పెళ్లి అంటున్నావు? నేను కడుపుతో ఉన్నాను. ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పడానికి ఎందుకంత భయం? సరే, అలాగే పెళ్లి చేసుకుందాం. అవును, ఇంతకీ నీ కడుపుకి కారణం ఎవరు? పర్లేదు, ధైర్యంగా చెప్పు. ఏంటి జయరాం, జోక్ చేస్తున్నావా? నీకు జోక్లా అనిపిస్తుందా, లేక నేను జోకర్లా కనిపిస్తున్నానా? ఎందుకు జయరాం ఇలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలి? ఎవరితోనో కడుపు చేయించుకొని పెళ్లి నన్ను చేసుకోమంటే ఇలాగే మాట్లాడతాను. నిజం చెప్పు, ఈ కడుపుకి నువ్వు కారణం కాదా? నీకు దీనికి ఏ సంబంధం లేదా? ఏ సంబంధం లేదు. ఒకవేళ సంబంధం ఉంది అనటానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఎలాంటి వాటికి కూడా సాక్ష్యాలు అడుగుతారని నాకు మొదటిసారి తెలిసింది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నీకింకా అర్థం కాలేదా? అర్థమైంది, నువ్వేంటో పూర్తిగా అర్థమైంది. నువ్వింత మోసగాడువని తెలియక మోసపోయానని నాకిప్పుడు అర్థమైంది. అర్థమైందిగా, వెళ్ళు. వెళ్తాను, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నాకెందుకు తెలీదు, తను కళ కదా. ఆ అమ్మాయి నువ్వు ప్రేమించావా? అయ్యో, అలాంటిదేం లేదన్నయ్య. మరి నువ్వు ప్రేమించావని చెప్తుంది. అదంతా అబద్ధం అన్నయ్య. ఏదిరా అబద్ధం? ఆ అమ్మాయిని ప్రేమించానని చెప్పడం అబద్ధమా? పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయ మాటలు చెప్పి కడుపు చేయడం అబద్ధమా? నాకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు. మన కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి గొడవలున్నాయని తెలిసి
కావాలని ఈ నాటకాలు ఆడుతుంది. ఆడపిల్లని మోసం చేసింది చాలక అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తావా? అన్నయ్య, నిన్ను వదలకూడదు. అన్నయ్య, అత్తయ్య, నాకు తెలుసు అత్తయ్య మీరెంత బాధపడుతున్నారో. క్రమశిక్షణతో పెంచిన కొడుకు ఇలా దారి తప్పితే మీ గుండె ఎంత రగిలిపోతుందో నేను అర్థం చేసుకోగలను. అన్నయ్య, హే, అన్నయ్య, కొట్టొద్దనే. చంపేంత కోపం మీకుండొచ్చు, కానీ తప్పదత్తయ్య, భరించాలి. అన్నయ్య, మీరు కొట్టినా చంపినా నేను చెప్పేది నిజం. నేను ఏ తప్పు చేయలేదు. నేను తప్పు చేశాను అని చెప్పడానికి ఆ అమ్మాయి దగ్గర సాక్ష్యం ఉందా? ఆ అమ్మాయి దగ్గర ఏ సాక్ష్యం లేదు, కానీ నా దగ్గర ఉంది. వెన్నెలా, అంతే కదత్తయ్య. ఇప్పుడేంటి? ఇప్పుడే ఇక్కడే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి, అంతేగా? అది కాదక్క. పెద్దవాళ్ళు మీరే చెప్తే మేం కాదంటావా? ఉండండి, ఇప్పుడే వస్తాను. ఈ అమ్మాయి పెళ్ళంటుందేంటి? కొంపదీసి దీనికి కట్రా తాళి. ఆ జయరాం, ఇద్దరు అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. వెన్నెలా, ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళు. అదేంటి బావా, ఇద్దరిని బయటికి పంపించకుండా లోపలికి తీసుకెళ్ళమంటున్నా? అత్త ఎంత బాధపడుతుందో ఒక్కసారి చూడు. తిరిగి అత్తయ్య మొహంలో ఆనందం చూడాలంటే జయరాం ప్రయోజకుడు కావాలి. అప్పుడే అత్తయ్య మొహంలో ఆనందం ఉంటుంది. అందుకే జయరాంని మన రైస్ మిల్లులో పనికి పెట్టేయ్. ఇద్దరూ అక్కడే ఉంటారు.
నువ్వు చెప్పింది కరెక్టే వెనెలా. ఒళ్ళుంచి కష్టపడి పని చేస్తేనే జీవితం విలువ తెలుస్తుంది. వెళ్ళండి. జయరామ్, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. నువ్వు మారేవని అమ్మాయి చెప్పాలి. అప్పుడే మళ్ళీ మీరు ఇంట్లోకి అడుగు పెడతారు. అర్థమైందా? ఉమ్. అక్క, ఘటోత్కచుడు గురించి విన్నామే కానీ ఇలా కళ్ళారా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అలా తింటుందేంటక్క అది? దాంతో మనకు పనేంటి? మనం వెళ్ళి తిందాం పదండి. ఉమ్. ఇదేంటి, ఎవరైనా ఒక ముద్ద పక్కన పెడతారు కానీ నువ్వేంటి ఇలా 4 ముద్దలు పక్కన పెట్టావు? నలుగురి దిష్టి నా తిండి మీద పడుతుందని ఇలా పక్కన పెట్టాను. మన ఇంట్లో నలుగురికి డిస్టికల్ ఎవరికి ఉన్నాయబ్బా? అంటే మా నలుగురివి డిస్టికల్లా? ఆ అనుమానం వచ్చిందంటే నీ మాటే నిజం కదన్నయ్యా. ఏం కోసావే? మావి దిష్టి కళ్ళంటావా? దిష్టి కళ్ళే కాదు, అంతకు మించి ఎక్కువే. మీ చూపు ఎలాంటిదంటే పచ్చని గడ్డిని చూస్తే కాలిపోతుంది, పచ్చని కాపురాల్ని చూస్తే కూలిపోతుంది. సాధారణంగా ఇవి మనుషులకుండే చూపు కాదు. అంటే మా అందరివి రాక్షసి చూపులా? చూడ్డానికి తింగరబుచ్చిలా కనిపించినా అప్పుడప్పుడు కొన్ని నిజాలు మాట్లాడతావు. నీలో నాకు నచ్చింది ఇదే వదినా. థ్యాంక్ యూ వెన్నెలా. తింగర ముద్దు, అది నిన్ను పొగడతలేదు, తిడుతుంది. తిట్లకి పొగడతలు కూడా తేడా తెలీదు. ఏంటే ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? చిన్న పెద్ద అని తేడా లేకుండా మమ్మల్ని అవమానిస్తావా? నిన్ను అక్క, దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు మనం తిందామక్క, అసలే ఆకలిగా ఉంది. సరే. ఆ ఆ? అక్క, ఇదేంటి, ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి? ఏయ్, ఒక్కదానివే అన్ని తింటున్నావేంటి? తర్వాత మేమేం తింటాం అనుకున్నావు? నాకొక్కదానికే వండుకున్నాను, తింటున్నాను. మీ సంగతి నాకెందుకు? చూడండి, నేనేమి పని మనిషిని కాదు, మీ కింద బానిసని కాదు. మీకు వండి పెట్టడానికి, మీకు సేవలు చేయడానికి నేను ఈ ఇంటి కోడల్ని. ఇక్కడ నుంచి మీ వంటల సంగతి మీరే చూసుకోండి. ఎంత పొగరే నీకు! నీకొక్కదానికే వండుకోవడం కాకుండా ఇలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తావా? నీ సంగతి తర్వాత చూస్తాను. అమ్మా, ఆకలి. ఉండవే, అరగంటలో ఈ వంటలన్నీ చేయిస్తాను. దర్జాగా తిందాం. నీలమ్మా, ఒసే నీలమ్మా, ఒసే నీలమ్మ, పిలిచేది నిన్నే. త్వరగా రా. నువ్వు ఎంత అరిచిగి పెట్టినా నీ అరుపులకి ఇల్లు దద్దరిల్లుతుందేమో కానీ నీలమ్మ రాదు. ఎందుకంటే నీలమ్మని పనిలోంచి తీసేశాను.